నుంచి జంప్ జిలానీలకు షాక్. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్ ఇచ్చారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తాను పార్టీ మారలేదని ప్రకటించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారికి నోటీసులు పంపించారు. ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. ఫిరాయింపు పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెట్టడం సమంజసం కాదంది. పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనే సూత్రం ఇక్కడ వర్తించకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసే వరకు విచారణను సాగదీయొద్దని తెలిపింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేలు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై చర్యలకు స్పీకర్ వెనకాడొద్దని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికెపొడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులు పంపించారు. స్పీకర్ నోటీసులపై స్పందించారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. తాను స్పీకర్ కు వివరణ ఇస్తానన్నారు. దాన్ని గౌరవించాలి. ఏది ఇచ్చినా నోటీస్ని మనం గౌరవించి దానిగా నా అభిప్రాయం కూడా రాయాల్సిన దానికి నాకు అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చిన, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన ఏవైనా అని చట్టానికి ఒక శాసనసభ్యునిగా చట్టాన్ని గౌరవించే బాధ్యత నాకుంది. ఆ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో మాకు ఏవి ఉండవో ఆ రాజ్యాంగం ప్రకారం మేము కూడా ఆ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తాం. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు కృష్ణమోహన్ రెడ్డి. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని వివరించారు. నేను గతంలోకి వెళ్ళి ఎప్పుడూ నేను కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, టీఆర్ఎస్ పార్టీలో ఉండానే చెప్పిన. అభివృద్ధి కొరికి గౌరవ ముఖ్యమంత్రి కలిసిన మాట వాస్తవం. స్పీకర్ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం చెబుతారు? వీరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది.